హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రవిని తీసుకొని యాదగిరి అక్కడికి వచ్చేస్తాడు. సండే కూర్చొని ఉంటాడు కదా, వీళ్ళందరూ వచ్చేసరికి లేచి నిలబడతాడు. అందరూ ఒక చోట నిలబడి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు యాదగిరి సండేతో అంటాడు, సార్ మా ఊరిని తయారు చేసుకొని తీసుకొని వచ్చేసాను, అన్నీ రెడీ చేసుకున్నాను, బట్టలన్నీ లగేజ్ అన్నీ సర్దేసుకున్నాను, మేము వెళ్ళటమే ఆలస్యం అని ఏంటో యాదగిరి చెప్తాడు. ఆ మాట వినేసరికి అవునా యాదగిరి రెడీ అయిపోయి వెళ్తున్నాడా అంటే అప్పుడు రవి ఫేస్ వైపు చూస్తే చెండే నవ్వుతూ అంటాడు, అవును సార్ వెళ్తున్నాము, ఇంకా కొండదేవర మాటలు మనం పట్టించుకోవాలి కదా అని యాదగిరి అంటే థ్యాంక్ యూ మావయ్య అని అభయ్ అంటాడు. థ్యాంక్స్ ఎందుకు అభయ్ అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమో, రవిని ఇంట్లో నుంచి వెళ్ళపమ్మన్నందుకు అనుకున్నాను, కానీ నువ్వు అర్థం చేసుకున్నందుకు అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను మావయ్య అని అంటే ఈ కుటుంబం క్షేమం కోసం నేను ఏమైనా చేస్తాను అభయ్, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈ కుటుంబం క్షేమం నాకు చాలా ముఖ్యం అని యాదగిరి చెప్తాడు. ఇక అప్పుడు మాయ రవి వైపు చూసి సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడు ఏదో చేస్తాను, నా పెళ్ళాం నా మాట వింటుంది అని చెప్పాడు, ఏదేదో చెప్పాడు, కానీ వీడి వల్ల ఏది అయ్యేటట్టు లేదు కదా అని అనుకుంటూ మాయ సీరియస్గా చూస్తూ ఉంటుంది. రవి సైలెంట్గా నిలబడి సడన్గా మాయ వైపు చూస్తే మాయ ఏంటి ఏమైంది, ఏదో చేసేస్తానని చెప్పావు కదా అని అంటే అప్పుడు రవి ఇలా సైగ చేస్తూ ఉంటాడు, చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అని రవి చెప్తూ అలా ఇద్దరు కళ్ళతోనే సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు యాదగిరి సరే మేము వెళ్ళొస్తాము, ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి అక్కిని కూడా తీసుకెళ్తాను అని యాదగిరి అంటాడు. ఆ మాట వినేసరికి సరే అని చెప్తూ ఉంటే మాయ ఇలా అనుకుంటుంది, వీడు ఏది చేసేలా లేరు, నేనే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి నేనే ఆపాలి అని మాయ అనుకుంటుంది. అక్కి వైపు చూస్తూ సెంటే అంటాడు, అక్కి పాప బాధపడుతున్నావా అని అంటాడు. అలా అంటే అక్కి బాధగా అలా చూస్తూ ఉంటుంది. అవును మరి భర్త దూరంగా ఉంటే బాధపడక ఏం చేస్తారు అభయ్, మనం మామూలుగా ఉండే వాళ్ళమైతే దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ కొత్తగా పెళ్ళై భార్య భర్తలు వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉండాలంటే బాధగా ఉంటుంది కదా, పాపం మనం ఇలాంటి తప్పుడు పని చేయకూడదు అభయ్, వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా ఇక్కడే ఉండేలా చెయ్యి అభయ్ అని అంటూ చెప్పేస్తాడు. అప్పుడు మాయ అలా చూస్తూ ఉంటే అప్పుడు యాదగిరి ఇలా అంటాడు, తప్పమ్మా అలా చేయకూడదు, కొండదెవర మాట చెప్పాడు అంటే ఆ దేవుడే స్వయంగా వచ్చి చెప్పినట్టు ఆయన అంత హెచ్చరించి చెప్పాడు అంటే ఖచ్చితంగా ఈ కుటుంబం క్షేమం కోసం ఆలోచించి అలా చెప్పాడు, కాబట్టి మనం కూడా అలాగే పాటించాలి అని యాదగిరి అంటాడు. కొద్ది రోజులు దూరం పోతే ఏం కాదులే అని అంటాడు. అప్పుడు అభయ్ మాయతో ఇలా అంటాడు, అవును మాయ మనం పెద్దవాళ్ళ మాటని గౌరవించాలి, అందుకే నువ్వు కూడా ఇంట్లో ఉండకుండా బయట స్టే ఉండేలా నీకు ఏర్పాటు చేశాను అని అభయ్ చెప్పగానే షాక్ అయిపోయి మాయ రవి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. అప్పుడు నేను బయట ఉండడమా అభయ్, నేను ఒక్కదాన్ని అయితే సేఫ్ ఉండదు, మా అన్నయ్య వల్ల డేంజర్ అని అంటే ఇక అప్పుడు అభయ్ అంటాడు, పర్వాలేదు, అసలు మీ అన్నయ్య నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేడు, నేనే నీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తాను, నువ్వు అక్కడ క్షేమంగా ఉంటావు, కనీసం నిన్ను ఈగ కూడా వాలదు, మీ అన్నయ్య కంటావా ఆ అడ్రస్సు చచ్చినా తెలియదు అని అంటాడు. అలా అనేసరికి మాయ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక రవి మాయ ఇద్దరు ఇద్దరికిద్దరం ఒకేసారి వెళ్ళిపోవాల్సి వచ్చిందే ఇంట్లో నుంచి అని అనుకుంటూ చూస్తూ ఉంటారు. అవును శంకర్ ఇక్కడ అని జెండే అనగానే వస్తున్నాను బాబాయ్ అనేసి అక్కడికి వచ్చేస్తాడు. రాగానే ఏంటి శంకర్ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే సార్ జెండే సార్ ఇక్కడే ఉన్నాను అని అంటాడు. దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నట్టున్నారు, ఏం కాదు ఒక వారం 10 రోజులు అంతే కదా అని అంటాడు ఆర్య. అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. మాయా కోపంగా రవి ఇద్దరు చూస్తూ భలే గేమ్ ప్లే చేసి ఇలా చేసావురా నువ్వు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు ఆర్య వైపు. ఆర్య ఇలా అంటాడు, అయితే ఈరోజు జరిగిన దానికి చాలా బాధగా అనిపిస్తుంది, రవి ఏమో మా అక్కిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అలాగే కొత్తగా వచ్చిన మాయ, ఏంటి మాయ నీ పరిస్థితి ఇప్పుడు అని అంటాడు. అప్పుడు మాయ కోపంగా చూస్తూ ఉంటుంది, జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే అని అంటాడు. అలా అనేసరికి మాయ కోపంగా చూస్తూ ఉంటే వాళ్ళని ఎక్కిరించినట్టుగా కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఇలా అంటాడు, మీరు అంతా ఎంత చేసినా సరే మీ వల్ల కాదులేండి అని అంటాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించవు, నేను చేసిందే కరెక్ట్ అని అంటే అందరికీ అర్థం కాక అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు, సరే సరేలే ఈ గొడవంతా ఎందుకు,
వెళ్ళిపోతున్నారు కదా వీళ్ళు, సెండ్ ఆఫ్ చెప్తాం అనేసి అంటే, మాయ నా లగేజ్ తెచ్చుకుంటాను అభయ్ అని అంటే, హలో మేడం మాయ, మీ లగేజ్, మీరు ఆడపిల్ల కదా, మరి పైగా మీరు మా బంధువులు, మా కోసం వచ్చిన అతిథులకి మేము మర్యాద చేయాలి కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడతామా చెప్పు, నీ లగేజ్ మొత్తం నేను ముందే బయట పెట్టాను అని ఆర్య అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పదండి పదండి అని అంటూ ఆర్య అనేసరికి గుమ్మం దగ్గర దాకా వెళ్ళిపోతారు. అందరూ అలా వెళ్ళిపోతే మాయ వెళ్ళిపోతున్నాం, తర్వాత ఇంకేమీ చేయలేమా అని అనుకుంటూ ఉండగానే ఆర్య ఒక్క నిమిషం ఆగండి అని అంటాడు. అందరూ ఆగిపోయి చూస్తూ ఉంటారు. అయితే నేను మీకు విషయం చెప్తాము అనుకుంటున్నాను అంటే, ఏంటి ఆ విషయం అని అంటే, అయితే అభయ్ వీళ్ళని ఇంట్లో నుంచి కొండదొర పంపించమన్నాడు అని చెప్పి పంపించేస్తున్నాం, దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది కదా అభయ్ అని అంటే, సొల్యూషన్ ఏంటి అంటే, ఈ అమ్మాయి ఏమో వాళ్ళ అన్నయ్య చంపేస్తాడని భయపడుతుంది, పాపం వాడు శుద్ధం వద్దు, వాడికి ఏమీ తెలియదు అని అంటూ ఆర్య ఆ రాకేష్ని తిడుతూ ఉంటాడు. మాయ ముందు కావాలని వాడికి ఏ పని చేత కాదు, అది చేస్తా ఇది చేస్తా అంటాడు, ఏ పని చేయడు వాడు పెద్ద శుద్ధపప్పు వాడు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఇలా అంటాడు, చూడమ్మా మాయ, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏదో జరిగిపోతుందని భయపడుతున్నావు, కాబట్టి ఏమీ జరగదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, రవి నువ్వు కూడా అని అంటే, అదేంటి అలా ఉండకూడదు కదా అని అబ్బాయి అంటే, పర్వాలేదులే అబ్బాయి, ఏం కాదు, మనం ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా అబ్బాయి అని అంటే, అవును అని చెప్పగానే, సరే ఆ పరిష్కారం ఏంటో మనం వెతుకుదాం అనేసి ఆర్య చెప్తాడు. సరే మీరు లోపలికి వెళ్ళండి లగేజ్ తీసుకొని అంటే, సరే అంటే, అప్పుడు మాయ లగేజ్ తీసుకురాపో అబ్బాయి అని అంటే, అప్పుడు వాళ్ళు లగేజ్ తీసుకొని వచ్చి నిలబడితే, ఏంటి ఇదంతా, శంకర్ వాళ్ళని వెళ్ళనివ్వచ్చు కదా అంటే, వెళ్ళొచ్చు, పాపం రవి అక్కి లేకపోతే చాలా ఫీల్ అవుతున్నాడు, రవి అలా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, రవి ఉంటే అక్కి హ్యాపీగా ఉంటుంది, మాయ ఉంటే అబ్బాయి హ్యాపీగా ఉంటాడు అని ఆర్య అంటే, అప్పుడు అబ్బాయి తడపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు కదా అబ్బాయి అని అంటే, అలాగే చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు. అయితే అందుకే చెప్తున్నాను, వీళ్ళు నలుగురు సంతోషంగా ఉండాలంటే వాళ్ళని ఇక్కడే ఉంచాలి, మనమే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనేసరికి ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సరే అబ్బాయి, ఈ అమ్మాయి లగేజ్ తీసుకొని తన గదికి వెళ్ళు, బాబాయ్ మీరు కూడా యాదగిరికి చెప్తాడు, మీరు కూడా వెళ్ళి రవి లగేజ్ ఎక్కడి నుంచి అయితే తీశారో మొత్తం అంతా సర్దేసేయండి అని అంటాడు. సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అలా వాళ్ళు జెండే, ఆర్య, అలాగే మాయ, రవి నలుగురే ఉంటారు. ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు, ఏంటి పంపించాలి అని చెప్పి ఇంత గట్టిగా ప్లాన్ చేసిన వీడు మళ్ళీ పంపించకుండా ఇక్కడే ఉంచాడు ఏంటి అని అనుకుంటున్నారా, అది నా ప్లాన్ అని అంటాడు ఆర్య. అలా అనేసరికి ఇక అప్పుడు చూస్తూ ఉంటారు, ఎందుకు పంపించలేదు మమ్మల్ని అంటే, మీరు బయటికి వెళ్ళిపోతే మజా ఏముంటుంది, చూసారా ఈరోజు మీరు ఇంత దాకా వచ్చి చివరి దాకా వచ్చి నా భిక్షతో మీరు బతుకుతున్నారు అంటే, నేను పెట్టిన భిక్ష ఈ ఇంట్లో ఉండటం అని ఆర్య అంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, మీరు ఏదో చేసేస్తాను అన్నారు, మీ అన్నయ్యని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించడానికి ఇంత మంచి ప్లాన్ సరిపోతుంది కదా మీకు అని ఆర్య అంటాడు. అంతేకాదు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని సీరియస్గా అంటాడు. మీ అన్నయ్య ఏం చేయలేక అలా మూలన కూర్చున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కూడా అంతే అని ఆర్య సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య కోపడుతూ ఇలా అంటాడు, చూసారా ఈరోజు మిమ్మల్ని బయటికి గెంటించడానికి చేసింది నేనే, ఇప్పుడు ఇంట్లో ఉండమని చెప్పడానికి చేసింది నేనే, అయితే నా ప్లాన్లో ఒక్క మాట పొల్లు పోలేదు చూసారా, అయితే ఇప్పుడు మీరు ఉంటున్నారంటే నేను పెట్టిన భిక్ష ఇది, మీరు నా భిక్ష మీద బతుకుతున్నారు అని అంటాడు ఆర్య. అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఇంకా సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఆర్య ఇలా మాయ వాళ్ళు వెళ్ళిపోయాక ఆర్య ఇలా అనుకుంటాడు, గౌరీ గారికి ఈ విషయం గురించి చెప్పాలి, నేను గౌరీ గారి కోసమే రవిని ఉండమని చెప్పాను అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఆర్య అను గదిలోకి వస్తాడు. వచ్చేసరికి అను ఆల్రెడీ అక్కడ గదిలో సీరియస్గా కూర్చొని ఉంటుంది. ఆర్య వచ్చేసి, ఏంటి గౌరీ గారు ఇక్కడే కూర్చున్నారు అంటే, ఏమీ లేదు అని సీరియస్గా మొహం పెట్టుకుంటుంది. అప్పుడు పాట పాడుతూ ఉంటాడు ఆర్య, ఆల్రెడీ ఒక మహానుభావుడు చెప్పాడు అని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పేసి పాట పాడుతూ ఉంటాడు. ఇక అను వెనకాల తిరుగుతూ అను ఎక్కడుంటే అక్కడ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇలా
ప్లాన్ చేసి ఇంకా ఆర్య అలా అను ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఆడవారి మాటలకి అర్థాలు వేరే సాంగ్కి ఇంకా యాక్టింగ్ చేస్తూ మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు. అక్కడ అలా వెళ్ళండి వెళ్ళండి నా భిక్షతో బతకండి అని ఆర్య మీరు నన్ను చేయలేరు అని సీరియస్గా చెప్తాడు. ఆ తర్వాత మాయ, రవి అలాగే రాకేష్ ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. చూడు ఎంత పెద్ద ప్లాన్ వేశాడో, మనకి అంచనాలకి మించిపోయి ఉన్నాడు ఆర్యవర్ధన్ 2.4 వీడు అంతే. శంకర్ అంటే అన్ని తెలివితేటలు అన్నీ వచ్చి ఉంటాయి అనుకోలేదు అని అక్కి అంటే రవి కూడా అంటాడు, అవును గత జన్మలో ఆయనకి పవర్ ఉందేమో కానీ ఇప్పుడు లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అనేసి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళలా రాకేష్ ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏదో చేద్దాం అనుకుంటే ఇలా జరిగిపోయిందంటే చూసారా, మీరు పెట్టుకున్నది ఎవరితో? శంకర్తో మీరు తట్టుకోలేరు, అందుకే కదా నేను ఇలా సైలెంట్గా ఉండిపోయాను అని అంటాడు. ఆ మాటకి ఇంకా అలాగే చూస్తూ ఉంటే ఇక శంకర్ని తట్టుకోలేక మధ్యలో అడ్డుకోలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు. రాకేష్ అంటాడు, నేను చెప్పానా శంకర్తో తట్టుకోలేము అని? నేను చెప్తే విన్నావా మాయా? నువ్వు అది చేస్తా ఇది చేస్తా అన్నావు, ఇప్పుడు శంకర్ని నువ్వేం కదిలించలేవు అని అంటే, అవును సారీ అన్నయ్య, నిన్ను తిట్టినందుకు, కానీ శంకర్ని ఏదో రకంగా నేను సాధిస్తాను అని సీరియస్గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది రవి. అలాగే ఇలా అంటాడు, నేను అక్కిని అడ్డు పెట్టుకొని ఇంటల్లుని నాకు ఆస్తి కావాలి, అది కావాలి, వాటా కావాలి అని గొడవ చేపిస్తాను, ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాను అని రవి అంటే, వెరీ గుడ్, నువ్వు నీ పని చేయి, నేను నా పని చేస్తాను అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇక ముగ్గురం వచ్చిన షేర్స్ వీళ్ళందరినీ ఆర్యవర్ధన్ని శంకర్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మొత్తాన్ని ఈజీగా నాశనం చేయొచ్చు. కాబట్టి ఆ ఫ్యామిలీని మనం నాశనం చేయాలి, తర్వాత ఆస్తి మొత్తం పంచుకోవాలి మనం, ఆ తర్వాత మనం సెటిల్ అవ్వచ్చు అని మాయ చెప్తూ ఉంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.